హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మసాలా ఓట్స్ చేస్తున్నాను. టమాటాలు మసాలా ఓట్స్ నానబెట్టుకున్నాను అండి. 5 నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది నీళ్ళల్లో మునిగేంత వరకు. ఇది ఉల్లికాడలు, టెర్రస్ గార్డెన్లో ఇది మెంతి ఆకు. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది దీనికి ఉల్లిపాయలు వేసిన అవసరం లేదండి. ఉల్లిపరక వేస్తున్నాం కాబట్టి టమాటాలు, టమాటో, ఇది ఉల్లిపరక అండి. ఇంట్లో క్యారెట్, బఠానీలు అవి వేసుకోవచ్చు. కానీ ఈ మసాలా ఓట్స్లో బఠానీలు అవంతా ఉంటాయండి అందులోనే. ఇంకా కలిపి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఫుల్ ఫైబర్ ఫుడ్ అండి. ఇది షుగర్ పేషెంట్ వాళ్ళకంతా చాలా మంచిది. వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా చేసుకుంటే చాలా చాలా మంచిదండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా మెంతి ఇదన్నమాట. అది కూడా వేసేస్తున్నాను. కొద్దిగా వేగనివ్వాలండి. ఇది ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట. అయితే వేగిందండి. ఇది ఇప్పుడు మసాలా ఓట్స్ వేసేస్తున్నాను. నానబెట్టింది మసాలా ఓట్స్ అనమాట వేసేస్తున్నాను. సపరేట్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఇందులోనే కలిపి ఉంటుంది ఇది మసాలా ఓట్స్లో. ప్లెయిన్ ఓట్స్ అయితే చప్పగా ఉంటాయి. మసాలా ఓట్స్ కలిపి ఉంటుందండి. ఉప్పు అంతా మసాలాలు కొద్దిగా కలిపి ఉంటుంది. దాన్ని ఎగస్ట్రా మనం కొద్దిగా మసాలా వేసుకోవచ్చు. కారము, కాస్త గరం మసాలా, ఆమ్చూర్ పౌడరు, తర్వాత వచ్చి కసూరి మెథి వేసుకోవాలండి. మనం ఆ మసాలాలు వాళ్ళు ఎన్ని వేసినా కూడా మన మసాలాలు కొద్దిగా ఉండాలి. ఉంటేనే బాగుంటుంది. రిచ్ ఫైబర్ కంటెంట్ కాబట్టి చాలా మంచిదండి. ఇది వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇది ఎక్కువ తొందరగా అవ్వదు. 10 నిమిషాల్లో అయిపోతుంది టిఫిన్. ఇది బ్రేక్ఫాస్ట్. కొద్దిగా గరం మసాలా ఎక్కువ అవసరం లేదు, తక్కువే చాలు. మళ్ళీ వాసన కొట్టేస్తుంది అన్నమాట. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కాస్త పుదీనా అంతా వేసుకోవచ్చండి. అండి బాగా వేగింది, అయిపోయిందన్నమాట. ఇది మసాలా ఓట్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మసాలా ఓట్స్. డ్రై ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్, చెర్రీ జ్యూస్ అండి. ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సరే, ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లోదండి. చెర్రీస్ కూడా టెర్రస్ గార్డెన్ది. అది జ్యూస్ చేసాము. ఇది బయట కొనింది డ్రై ఫ్రూట్స్. ఇది ఇలా ఉంటుందన్నమాట. రెడీ అయిందండి టిఫిన్. వేడి వేడి టిఫిన్ మసాలా ఓట్స్ రెడీ. 2 days బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వాచ్ ఛానల్ని బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.